బొద్దింకల యుద్ధంతో దేశంలో పరిస్థితే ఒక విధంగా రాజకీయంగా సమూలమైన కుదుపులకు గురైంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అలాగే ఇక్కడ పాలక వర్గాల్లో మటుకు పెద్దగా మార్పు మనకు కనిపించడం లేదు. ఈరోజు వాళ్ళ స్పందనలు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. తెలుగులో ప్రాంతీయ పార్టీలు కానీ అలాగే తెలంగాణలో పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళతో పాటు తెలుగు మీడియా కూడా తన ధోరణి తను కొనసాగిస్తూ అదే సమయంలో ఇతరుల మీద ఏదో విమర్శలు. ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీడియా కానీ తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా కానీ వాళ్ళ స్పందనలు, అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ మీడియా, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు వాళ్ళంతా వీళ్ళందరి ధోరణి కూడా ఎక్కడుంది అంటే తమ రాజకీయ కోణాలు అవి తప్ప నిజంగా దేశ పరిస్థితులు విద్యార్థులు ఇంత అలజడి అశాంతి ఎందుకు వచ్చాయి? ఈ బొద్దింకల యుద్ధం నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏంటి? ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు కేంద్రీకృత నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం అన్నదాన్ని ఎజెండాలోకి ఎలా తీసుకోవాలో ధ్యాసే లేదు వాళ్ళకు. ఈరోజు ఇటు తెలుగుదేశాన్ని అటు వైసీపీని బలపరిచే పత్రికలు, ఆ పత్రికల కీలక వ్యక్తులు వ్యాఖ్యానాలు రాశారు. ప్రతి వాళ్ళ అవతల వాళ్ళని అంటమే. అంటే బడా మీడియా పాట నేర్చుకోవాలని ఒక ఆయన రాశాడు. పెద్ద మీడియా, బడా మీడియా కాదు, ప్రధాన మీడియా దీనికి నేర్చుకోవాలి, సరైన పద్ధతిలో వీటన్నిటిని ఇచ్చి ఉండాల్సింది. దానివల్ల విమర్శలకు వాళ్ళు గురయ్యారు. ఇదంతా ప్రధాన మీడియా అంటే జాతీయ స్థాయిలో సరే, తెలుగులో మనం ఏం చేసాం? మనం ఏదైనా దాన్ని పూర్తిగా సరైన పద్ధతిలో మనం ఇస్తూ వచ్చామా? కథలు మనం క్యారీ చేయలేదా? అక్కడ నిన్న కూడా ఒక వ్యాసం ప్రచురించారు. అక్కడ అంతా సంఘ వ్యతిరేకులు ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు అని చెప్పి చాలా ఆచితూచిస్తూ వచ్చారు. రెండోది బీజేపీ నెరేటివ్, సంఘ పరివార్ నెరేటివ్ బ్రహ్మాండంగా క్యారీ చేశారు. ఎవరైతే తెలుగుదేశం అనుకూలంగా ఉన్నారో, బీజేపీకి లేకపోతే జాతీయ స్థాయిలో కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నారో రెండింటినీ సమానంగా ఇస్తూ రావడం తప్ప నిజంగా ఏదో ఒక పెద్ద వెలుగు వచ్చింది అన్న పద్ధతిలో ఏమీ ఇచ్చింది లేదు. ఇదే జరగబోతుంది అన్నది కూడా చేయలేదు. ఇంకా రెండోది అవతల వాళ్ళను అనడం. ఇప్పుడు మీరు వైసీపీ వాళ్ళ మీడియా వాళ్ళ పత్రిక తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? ఆ ఎల్లో మీడియా లేకపోతే ఆ మీడియా నేర్చుకోవాలంటారు. మీరేం చేశారు? వాళ్ళది కూడా మీరు చూడండి, వాళ్ళ మీడియాని కూడా వాళ్ళేమి దీన్ని ఓ బ్రహ్మాండమైన ఉద్యమంలాగా దానిలాగా తీసుకొని అలా చేసింది ఏం లేదు. వాళ్ళు కూడా తగు మాత్రం జాగ్రత్తగా ఇస్తూ వచ్చారు. ఎందుకంటే మోదీని మేము వ్యతిరేకించాము, బీజేపీని వ్యతిరేకించాము అన్న ముద్ర తెచ్చుకోవడానికి ఇద్దరు సిద్ధంగా లేరు. లేనప్పుడు ఇంకా పైన మాట్లాడటమే కదా. బీఆర్ఎస్ కూడా కేంద్రాన్ని విమర్శించిన దానికంటే కేంద్రంలో జరిగిందే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా నేర్చుకోవాలి, రాహుల్ గాంధీ అక్కడ చేస్తారు కానీ ఇక్కడ చేయట్లేదు. నేను ఈ విషయాలు మీతో వీడియోల్లో పంచుకుంటూ వచ్చాను, నా వ్యాసాలు కూడా రాశాను. ఇప్పుడు ఒకసారిగా విజయం సాధించిన అంటే చివరి రోజున ఐ థింక్ మొన్న కేటీఆర్ చివరి రోజున మటుకు మద్దతు అని ప్రకటించారు. కానీ అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా జోడించారు. ఇంకా వైసీపీ వాళ్ళైతే అంతకుముందు నుంచి కూడా కేంద్రంలో లీకేజీ మీద మాట్లాడుతున్నారు కానీ రాష్ట్రంలో ఈ డిఎస్సి అక్రమాలు వాటి గురించి ఎందుకు చేయడం లేదన్నదే వాళ్ళ కీలకమైన అజెండాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 1-2 సార్లు ట్వీట్లు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాక కూడా జగన్ ట్వీట్ కనుక మనం చూస్తే ఆయన రాజీనామా చేశారు, మీరెందుకు చేయరు? పైగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నైతిక విలువలకు బాధ్యత వహించడం అంట. చాలా బాధ్యతాయుతంగా వాళ్ళు ఏదో చేశారు. 28 రోజుల తర్వాత గత్యంతరం లేక విధి లేక వాళ్ళ మీద ఘోరమైన నిర్బంధం ప్రయోగించి దెబ్బతిని అనివార్యంగా చేశారు. దాన్ని కూడా మనం కీర్తించాల్సిన అవసరం ఉంది. కావాలంటే లోకేష్ రాజీనామా మీరు అడగండి, అడిగినంత మాత్రం ఏం చేయకపోవచ్చు, అది వేరే విషయం, మీరు అడగవచ్చు ప్రతిపక్షం. కానీ దాన్ని ముడిపెట్టి దేశమంతా లక్షల మంది పిల్లలు నీట్ ఇదంతా ఉంటే కేంద్రాన్ని ఏమనకుండా వాళ్ళ రాజీనామాను మటుకు తీసుకొని రాష్ట్రంలో రాజీనామా చేయాలి. పెద్ద స్టోరీ కూడా. ప్రక్షాళన కోసం సూచనలు చేయొచ్చు, ఉద్యమాలు కూడా చేయొచ్చు.
అదే మీరు తెలంగాణకు వస్తే కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, అలాగే వాళ్ళ ప్రతినిధులు రాహుల్ గాంధీ చేసిన ఆందోళన వల్ల జరిగింది. రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసిన తర్వాతే దీనికి ఊపు వచ్చింది, అందువల్లే దిగి వచ్చిందని వాళ్ళు చెప్తారు. నిజంగా రాహుల్ గాంధీ అలా చేయడం వల్ల కొంత డైవర్షన్ వచ్చిందని చాలామంది చెప్పారు. భిన్న అభిప్రాయాలు ఉన్నాయి దాని మీద. కానీ రాహుల్ గాంధీని పొగడడానికి కూడా ఇదే సందర్భమా? అంటే తర్వాత అలాగే విచ్ఛిన్నకరంగా విద్యార్థుల్లో విచ్ఛిన్నకులు ప్రవేశించారు, జాతి వ్యతిరేకత అది ఇదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇలాంటి వాళ్ళంతా నోరు పారేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడేమి కళ్ళు తెరుస్తారా? విద్యార్థులు అడిగిందే జరిగింది కదా. కాబట్టి తెలుగు రాష్ట్రాల తెలుగు మీడియా కానీ, ఇక్కడ ఉన్న ప్రాంతీయ జాతీయ పార్టీలు కానీ ఏమాత్రం, జాతీయ పార్టీలు అంటే పాలక పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలు ఏమాత్రం కళ్ళు తెరిచిన ఉదాహరణ లేదు. వాళ్ళు తమను తాము సమర్థించుకోవడం, ప్రత్యర్థుల మీద దాడి చేయడం, బురదల్లటం, అవతల వాళ్ళదే తప్పు అని చెప్పడం. మీడియా విషయమే తీసుకుంటే ఇక్కడ కూడా ప్రధాన మీడియా ఘోరంగానే ప్రవర్తించింది. వాళ్ళు చాలా సగము తమ కోణాలను పట్టే వార్తలు, సమాచారం ఇస్తూ వచ్చారు. జాతీయ మీడియాలో, జాతీయ ఛానళ్ళలో వచ్చిన అనేక విషయాలు వీళ్ళు పెట్టలేదు. ఇక సోషల్ మీడియాను కూడా వీళ్ళు తప్పుపడుతున్నారు. నిజమే, సోషల్ మీడియాలో అనేక సత్యాలు ప్రచారమై ఇప్పుడు కూడా అవుతున్నాయి, మీడియాలో కూడా అవుతున్నాయి. ఆ పిల్లలు, ఆ విద్యార్థులు అట్లా ఇట్లా అక్కడ జరిగింది, జంతర్మంతర్లు, ఇవన్నీ వీటి కోసం చంపలేసుకోవాలి కదా. ఎంతసేపటికి దీన్ని తెలుగుదేశం, వైసీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సమస్యగా చూడటం తప్ప జాతీయ స్థాయిలో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి చూడక్కర్లేదు. ఇంకొకటి, ఇంకా మోదీకి తిరుగులేదు, ఏదో ఒక విధంగా లోపడాల్సిందే. అసలు ఉద్యమాలు లేవు, నిరసనలు లేవు, ఎవరు పట్టించుకుంటున్నారు అన్న వాళ్ళందరూ ఇప్పుడు కళ్ళు తెరవాలి కదా. అది జరగట్లేదు. కాబట్టి ఇంకా ప్రభుత్వం అయితే కనుక ఇది వాళ్ళ గుణపాఠం అనే వీళ్ళు ఇప్పుడు అక్కడ రాజీనామా చేశారు కాబట్టి, అలాగే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం దెబ్బతింది కాబట్టి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది కాబట్టి వాళ్ళకి ఇది డెఫినెట్గా ఖచ్చితంగా వాళ్ళకి ఎదురు దెబ్బే కూటమికి. అలాగే దాని ప్రభావం ఇక్కడ ఎలా పడుతుందన్న భయం కూడా ఉంది. ఇప్పటివరకు రైతుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ఇలాంటి డేటా సెంటర్లు, భూములు ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి వచ్చి చేరింది, ఆందోళన వాళ్ళకు ఉంది. దాని మీద చేయాల్సిందే కానీ దాన్ని అక్కడికే పరిమితం చేయటం, అదే కోణమే తీసుకోవటం, ఎంతసేపు అవతల మీడియాని, రెండు మీడియాలు అలాగే ఉన్నాయి, పూర్తి లోతులోకి వెళ్ళవు, పూర్తి చిత్రం ఇవ్వవు, వివరాలు సేకరించవు. దీన్ని ఎంత తీవ్రంగా జాతీయ మీడియానే కాదు అంతర్జాతీయ మీడియా కూడా గుర్తించక తప్పని ఓ పరిస్థితి. ఆఖరికి విద్యార్థులు కూడా అక్కడ వీళ్ళ మీద దాడి చేయడం తప్పే, కానీ వాళ్ళ కోపం మటుకు అర్థం చేసుకోగలిగింది. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఎప్పుడూ ఒకటే చూపన్నట్టుగా పిడుగు బియ్యానికి ఒకటే మంత్రం అనే ధోరణి ఈ మీడియా మార్చుకోవాలి, ఈ పార్టీలు, పాలక పార్టీలు కూడా మార్చుకోవాలి. కేవలం అవతల వాళ్ళని తమ పబ్బం గడిపేసుకుందాం, అన్నీ మన కోణం నుంచి ఒకవైపే చూడంటే అది సాధ్యం కాదు. వాస్తవాలను వాస్తవాలుగా ఇవ్వడానికి, ఉద్యమాలను ఉద్యమాలుగా చూపించడానికి పాలకులు ఎవరైనప్పటికీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపడానికి మీరు సిద్ధంగా లేరు అని ఈ సందర్భంలో మరొకసారి రుజువవుతూ ఉంది. మీ లెక్కలు మీరు వేసుకొని పాలక పార్టీలు వ్యవహరిస్తే కనుక విద్యార్థులు, యువత సహించే పరిస్థితి లేదు అని కూడా తెలుసుకోవాల్సి ఉంది.